పుష్కరాల పనులను కృష్ణానది పూడ్చివేత పనులుగా మార్చివేస్తున్నారు గుత్తేదారులు. శ్రీశైలం జలాశయ దిగువ భాగంలో రాళ్లు, మట్టి యథేచ్ఛగా నదీ గర్భంలో వేస్తున్నారు. ఖర్చు తప్పించుకునే కక్కుర్తిలో గుత్తేదారులు చేస్తున్న పని పర్యావరణానికి ఇబ్బందులు తెచ్చే విధంగా ఉంది. పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాల అభివృద్ధి పనుల్లో భాగంగా కర్నూలు జిల్లా శ్రీశైలం పాతాళగంగా పుష్కర ఘాట్ సమీపంలో మరో ఘాట్ను నిర్మిస్తున్నారు. సుమారు 9 కోట్ల రూపాయలతో కృష్ణానదిని ఆనుకుని ఉన్న కొండను తవ్వి ఈ స్నానఘట్టం పనులు చేస్తున్నారు. కొండ తవ్వే క్రమంలో పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టి వెలికి తీయాల్సి వస్తోంది. వాటిని పైకి తీసి దూరంగా పడవేయాలి. అలా తరలించడానికి భారీగా వ్యయమవుతుంది. ఈ ఖర్చు తప్పించుకునేందుకు గుత్తేదారు గుట్టిచప్పుడు కాకుండా రాళ్లు నదిలోనే పడేస్తున్నారు. పట్టపగలే ఈ వ్యవహారం జరుగుతున్నా అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం జలాశయంలో పూడిక పెరిగిపోయిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారు చర్యలు పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతున్నాయి. కృష్ణమ్మ నోట్లో మట్టి కొట్టడం అంటే ఇదేనేమో. ఘాట్ల నిర్మాణం సందర్భంగా బయటికి వెలికిపడిన మట్టి, పెద్ద పెద్ద రాళ్లను పైకి తరలించకుండా మొత్తం కృష్ణానదిలోనే పడేస్తున్నారు. దీన్ని కనీసం పర్యవేక్షించే నాదులే లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్, మీటీవీ న్యూస్, పాతాళగంగా, శ్రీశైలం, కర్నూలు జిల్లా.